హాయ్ అండి. 'డెవిల్ బాస్' పార్ట్ 6 వాట్? అని ఇంకొకసారి అరిచాడు రియాజ్. అతన్ని పక్కకి తోసి చీర సర్దుకుని తన ఫోన్ తీసి అహల్యకు కాల్ చేసింది. ఈడియట్! ఆమె కొట్టేంతలా కోపం వచ్చి బెడ్ దిగాడు. వాష్రూంలోకి దూరింది జెస్సీ. కోరికను బలవంతంగా చంపుకుని ఆవేశంగా జెస్సీ కోసం పరుగులు తీశాడు. వాష్రూంలో షవర్ ఆన్ చేసి కొంచెం పక్కకు నిలబడింది. ఆవేశంగా వాష్రూంలోకి రాగానే తను బయటికి వచ్చి డోర్ లాక్ చేసింది. జెస్సీ అని రూమ్ అంతా దద్దరిల్లేలా అరిచాడు రియాజు. నా బీస్ట్ మొగుడుతో నేను ఆగలేను. వాటర్లో తడిచి ఒంట్లో వేడి చల్లారినా కొంచెం బెటర్గానే ఉంది అని వాటర్ బాటిల్ తీసుకుని గడగడా తాగేసింది. రియాజ్ డోర్ బాదుతూ ఉంటే ఓ మై గాడ్ ఇప్పుడెలా అని భయంగా టవల్ అందుకుంది. భయంగా డోరు తెరిచి చూస్తే సింహం వేటకు దూకడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉంది అతని ఫేసు. ఫుల్గా తడిచిన అతన్ని చూసి నవ్వు వచ్చింది జెస్సీకి. నవ్వితే మళ్ళీ ఇంకొక గోల ఎందుకు అనుకుని సార్ అని వినయంగా టవల్ ఇచ్చింది. లాగిపెట్టి కొడతాడేమోనని భయపడింది జెస్సీ. రియాజ్ తల తుడుచుకుంటూ షర్ట్ విప్పాడు. ఆమె తల దించుకుంది. అతని బియర్ బాడీని చూడలేక. జెస్సీ అని చిన్నగా పలికాడు. ఆశ్చర్యంగా తలెత్తి చూడగానే అతని తెల్లటి ఛాతీ కనిపించింది. టక్కున కళ్ళు మూసుకుంది జెస్సీ. నో, ఐయామ్ రెడీ అని ఒళ్ళు విరుచుకుంటూ చెప్పాడు. గుండె ఆగిపోయింది జెస్సీకి. సార్ అని అంది బేలగా. ఐ అండర్స్టూడ్ జెస్సీ, నేను ఫ్రెష్ అవ్వలేదు. నన్ను వాష్రూమ్కి పంపవా అని అన్నాడు హస్కీగా ఐవింగ్ చేసి. అయిపోయింది, అంతా అయిపోయింది. బుద్ధిగా ఉండవే అంటూ వినవే కదే అని తననే తను తిట్టుకుంది. సార్ అని అంది ఏడుపు ముఖం వేసుకుని. రెడీ, లెట్స్ గో ఫర్ రైడ్. ఆమె ముందుకు వస్తూ ఉంటే అతనికి దొరకకుండా రూమ్ అంతా పరిగెడుతుంది. జెస్సీ వెయిట్ అని అరుస్తూ ఆమె వెంటే పడుతూ ఉన్నాడు రియాజు. సార్ ప్లీజ్ 2 days ఆగండి అని అరుస్తూ అందిన వస్తువులన్నీ అతనిపై విసిరేస్తుంది జెస్సీ. వాటినన్నిటినీ క్యాచ్ పడుతూ జెస్సీ ఐ వాంట్ యూ, నో సార్ నో అని అంటుంది. ప్లీజ్ సార్ అని అటు ఇటు తిరుగుతూ బెడ్ ఎక్కేసింది. బెడ్ మీద పరిగెడుతూ ఇక లాస్ట్గా వాలు కతుక్కుంది. ఓ మై గాడ్, ఇక నాకు దారి లేదా అని అనుకుంటూ ఉండగా వెనక్కి తిరిగేలోపే బెడ్ ఎక్కిన రియాజు ఆమె వెనుకగా వచ్చి ఆమెను వాల్కు లాక్ చేశాడు. అదురుకుని చచ్చింది పాపం. ప్లీజ్ సార్ అని కళ్ళతోనే అమాయకంగా రిక్వెస్ట్ చేసింది. నో వే అని తల అడ్డంగా ఊపి ఆమె 2 చేతులు గోడకి ఆంచి తన హ్యాండ్స్ని లాక్ చేశాడు రియాజ్. ముఖంలో అతని ముఖం పెట్టి పెదవులను ఒక్కసారిగా లీక్ చేశాడు. అతనిలో ఏదో పరవశం, ఆమెకు ఊపిరి ఆగిపోయిన భావం. ఒక చెయ్యి తీశాడు. అమ్మయ్యా అని అనుకునే లోపే ఇంకొకసారి గట్టిగా పట్టుకునేసరికి నొప్పి వస్తుంది. ఏమీ అనలేక ఇక ఆపినా బాబు రొమాంటిక్ మూడ్లో ఉన్నాడని లొంగిపోదాం అనుకునే టైంకి ఆమెను వదిలేశాడు రియాజ్. అతను వదలగానే చిన్నగా డిసప్పాయింట్ ఫీలింగ్ వచ్చింది జెస్సీకి. జెస్సీ, నీకొక ఇంపార్టెంట్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అన్నాడు. తను నార్మల్ అవుతూ ఎవరు సార్ అన్నట్లు చూస్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని వాష్రూమ్కి వెళ్ళాడు. ఇప్పటి వరకు తడి ప్యాంట్తోనే ఉన్నాడని అర్థమైంది. చిన్న నిట్టూర్పు విడిచి చెదిరిన చీరను సరిచేసుకుని రియాజ్ తడి బట్టల వల్ల బెడ్షీట్ తెరిచేసరికి వాటిని తీసి చేంజ్ చేసింది. తను కూడా ఫేస్ వాష్ చేసుకుని రియాజ్ కోసం చూస్తుంది. ఇక డ్రెస్పై వచ్చి సోఫాలో కూర్చుని జెస్సీ అని పిలిచాడు. దగ్గరికి రమ్మన్నట్లు సైగ చేశాడు రియాజు. ఇక జెస్సీ వచ్చి సైలెంట్గా పక్కనే కూర్చుంది. ఆ ఇంపార్టెంట్ పర్సన్ని ఇంకో 1 monthలో చూపిస్తాను. బట్ నీకు నాకు మధ్య జరిగిన అగ్రిమెంట్ ఎవరికి చెప్పకూడదు. మమ్మీ డాడీ నేను ఇంట్రడ్యూస్ చేసే పర్సన్కి కూడా తెలియకూడదు. సో కేర్ఫుల్, ఓకే సార్ అని అంది జెస్సీ. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రావాలి నాతోనే. బట్ నువ్వు నా మిస్సెస్ అని అక్కడ ఎవ్వరికీ కూడా తెలియకూడదు. ఓకేనా? ఓకే సార్. బట్ మ్యారేజ్లో చాలామంది చూశారు కదా అని అంది జెస్సీ. వాళ్ళందరూ మన దగ్గర వర్క్ చేయటం లేదు అని అతను అరవగానే సైలెంట్ అయ్యింది జెస్సీ. 3 days తర్వాత నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను. ఇప్పుడైతే పడుకోని అన్నాడు. సరే అని బెడ్ దగ్గరికి వెళ్ళి అన్నిసార్లు ఇంపార్టెంట్ అంటున్నారు, ఏమై ఉంటుందని ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంది జెస్సీ. రియాజ్కి మాత్రం కలత నిద్ర అయ్యింది. ఎన్నో ఆలోచనలు, మరెన్నో ఆవేదనలు. అతన్ని కుదురుగా అస్సలు ఉండనివ్వడం లేదు.
అలా మెల్లగా ఎప్పటికో సోఫాలో పడుకున్నాడు. ఇక ముంబై, అది క్యాన్సర్ హాస్పిటల్లో ఆంకాలజిస్ట్ అయిన మయూక ఒక సిజేరియన్ కేసు సర్జరీకి అటెండ్ అయ్యింది. వయసు 29. బట్ తను ట్రీట్మెంట్ చేసిన ఏ క్యాన్సర్ పేషెంట్ కూడా చనిపోలేదు. అంటే తన అస్తవాసి మంచిది అంటారు. ముంబై మహానగరంలో ఆమె తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆపరేషన్ థియేటర్లో ఉంది. ఒంటికి ఆఫ్రాన్ మాస్క్, ఒళ్ళంతా చెమటలు పట్టి ఐసీలో కూడా వణుకుతూ ఉన్నాయి ఆమె చేతులు. ఇలాంటి కండిషన్ నా లైఫ్‌లో ఎప్పుడూ చూడలేదు అని బాధగా అనుకుంటుంది మయూక. ఇక 4 గంటల కష్టం తర్వాత ఆపరేషన్ సక్సెస్ చేసి రిలాక్స్‌గా ఫీల్ అయ్యింది. మేజర్ సర్జరీ, ఒక క్యాన్సర్ లేడీకి ఊమ్లో అయిన గడ్డలను తొలగించింది. హ్యాండ్ వాష్ చేసుకుని బయటికి వచ్చిన మయూకకు తన మదర్ నుంచి కాల్ వస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేసింది. ఇక మయూ, నైట్ అంతా హాస్పిటల్లోనే ఉన్నావు. ఇప్పుడు మార్నింగ్ అయ్యింది. అయినా ఇంటికి రాలేదు. మీ అక్బజాన్ని నీపై కోపం వచ్చింది అని తల్లి జరీనా ఫోన్లో అరుస్తూ ఉంటే మయూక నవ్వుతూ, అమ్మీ, ఇంపార్టెంట్ సర్జరీ ఉంది, వస్తున్నాను అని నవ్వుతూ కట్ చేసి టైం చూసింది. మార్నింగ్ 7:30 అయ్యింది. ఇక కొత్త పెళ్లి కూతురు ఏం చేస్తుందో, పెళ్లికి రాలేదని నా మీద కోపంగా ఉందా అని నవ్వుతూ తన బ్యాగ్లో ఫోన్ తీసుకుని బయటికి వస్తూ హైదరాబాద్లో ఉన్న జెస్సీకి కాల్ చేసింది. నిద్ర మత్తులో ఉన్న జెస్సీ బద్ధకంగా కళ్ళు తెరిచి ఫోన్ మీద నెంబర్ చూసి నవ్వుతూ హా అక్క అని అరుస్తూ నిద్రలోంచి లేచింది జెస్సీ. రియాజ్ నిద్రలో నుంచి ఉలికి పడ్డాడు ఆ అరుపులకు. జెస్సీ, ఎలా ఉన్నావురా అని మయూక అడుగుతూ ఉంటే, ఆశీ ఎలా ఉంది అని జెస్సీ అంటుంటే రియాజ్ ఒక్కసారిగా టక్కున కళ్ళు తెరిచాడు. సీలింగ్ వైపు చూస్తున్న అతని చూపులు జెస్సీ అస్సలు గమనించలేదు. లొడలొడ వాగుతూనే ఉంది జెస్సీ. ఆశీ అక్కకు బోన్ మ్యారో దొరికిందా అక్క? లేదురా అక్క, బ్లడ్ గ్రూప్ కు అస్సలు మ్యాచ్ కావటం లేదు అని మయూక బాధగా అంటుంటే, ఆశీ అక్క వాళ్ళ ఫాదర్ మదర్ది సెట్ కాలేదా అని బాధగా అడిగింది జెస్సీ. ఇక సైలెంట్ గా తన మాటలు వింటున్నాడు రియాజ్. అతని మనసంతా అల్లకల్లోలంగా మారింది. ఎందుకో ఎవరికి చెప్పలేని దిగులు అతనిలో. కురోషి అంకుల్ తన ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి చాలా వరకు అన్ని యాంగిల్స్ లో ట్రై చేశాడు. బట్ నో యూజ్ రా అని మయూక అంటుంటే జెస్సీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక ఇద్దరూ కాసేపు ఆశు కోసం బాధపడి మయూక తర్వాత కాల్ చేస్తాను అని అనడంతో మౌనంగా ఫోన్ పెట్టేసి రియాజ్ వైపు చూసింది జెస్సీ. జెస్సీ చూపులు గమనించి చుటుక్కున కళ్ళు మూసుకున్నాడు రియాజ్. అతన్ని చూసి వెంటనే తన శారీ ఒకసారి సర్దుకుని బెడ్ మీద నుంచి ఫాస్ట్గా దిగి కబోర్డ్లో నుంచి ఇంకొక డ్రెస్ తీసుకుంటుంటే రియాజ్ కదిలాడు. అతన్ని చూసి వాస్తవం గుర్తొచ్చి టక్కున ఆగిపోయాయి ఆమె అడుగులు. తనకి పెళ్ళి అయిందని గుర్తు చేసుకుని నిన్నటి గతం అంతా గుర్తు చేసుకుంది. బాధగా కళ్ళు మూసుకుని మా పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసి నన్ను బలవంతంగా అతన్ని సొంతం చేసుకున్న రియాజ్ మీద కోపం వస్తుంటే తన పరిస్థితి మీద తనకే జాలేస్తుంది. అప్పుడే ఎవరో డోర్ లాక్ చేస్తుంటే అహల్య తప్ప అక్కడికి వచ్చే డేర్ ఎవరు చెయ్యరు అని వచ్చి ఓపెన్ చేసింది. తలకు టవల్ కట్టుకుని దర్శనం ఇచ్చింది అహల్యకు. అమ్మ జెస్సీ, ఫ్రెష్ అయ్యిరా, నిన్ను నేనే దగ్గరుండి రెడీ చేస్తాను. పూజకని సిద్ధంగా ఉన్నాయి. 9కి పూజలో ఉండాలి. వాడిని పిలువు. నేను ఒకసారి చెప్తాను అని అంది. ఆ బీస్ట్ గారు ఇంకా లేవలేదు అత్తయ్య గారు అని అంది. జెస్సీ మాటలకు నిద్ర నటిస్తున్న రియాజ్ విని కోపంగా, ఈడియట్, నేను బీస్ట్ అంట, చూపిస్తాను నా పవర్ ఏంటో, నా బీస్ట్ మూడ్ ఎలా ఉంటుందో దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నాడు రియాజ్ మనసులో. అహల్య నవ్వుతూ సరే వచ్చేయండి అని జెస్సీ తల నిమిరి ఆవిడ వెళ్ళిపోయింది. ఆశీ అక్కతో ఎలా మాట్లాడాలి అని అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళేదల్లా ఆగింది. ఎందుకంటే ఇప్పుడు రియాజ్ నా సోఫాను క్రాస్ చేసి వెళ్ళాలి. మై గాడ్, ఇతను పడుకున్నాడా లేక యాక్టింగ్ చేస్తున్నాడా అని అనుకుంటూ స్లోగా వెళ్తుంది. ఆమె చెయ్యి పట్టుకున్నాడు. భయంగా, ఓరి నాయనో చచ్చాను పో అని అనుకుంది. జెస్సీ అని పిలిచాడు. కాదు అరిచాడు. ఆ సార్ అని అంది. కమ్ దిస్ సైడ్. "ఉమ్, ఉమ్" అని తల అడ్డంగా ఊపి ఏడుపు ముఖంతో అక్కడే నిలబడి ఉంది. ఇక ఆవిడ గారు వినదని తెలిసిన బీస్ట్ గాడు గట్టిగా తన చెయ్యి పట్టుకుని లాగాడు. రియాజ్ పై పడింది. షర్ట్లెస్ గా ఉన్న అతని బేర్ బాడీని చూడలేక కళ్ళు మూసుకుంది. రెండు చేతులు అతని ఛాతిపై పెట్టి తల మాత్రమే ఎత్తి కళ్ళతో చూస్తుంది.
అందమైన తెల్లగా ముద్దు మందారాన్ని ప్రేమగా చూసి ముడిపెట్టిన ఆమె హెయిర్ రఫ్ చేసి చీక్ లీక్ చేశాడు. పాసిమొహంతో రొమాన్స్ ఏంట్రా పెంట మొహమోడా అని తిట్టుకుంది. జెస్సీలో ఉన్న మాస్ లాంగ్వేజ్ డెవిల్ బాబుకి ఇంకా తెలీదు. మందారం అని పిలిచాడు. ఈ సైకోగాడికి నా నిక్నేమ్ కూడా తెలుసా అని అనుకుని హా అని అంది. లిప్ లాక్ చైనా అని అడిగాడు. యాక్ ఛీ వద్దు అని అరిచింది. మార్నింగ్ మార్నింగ్ డంపింగ్ యార్డ్లో తల పెట్టడం ఇష్టం లేదు అని అనిగానే అంటే నేను అంత రోతలా ఉన్నానా అని బలుపు బయటికి వచ్చింది రియాజ్లో. కోర్స్ ఎవరైనా సరే ఎంత అందగాడైనా సరే ఇలా మార్నింగ్ బ్రష్ చేయకుండా లిప్ లాక్లు అంటే అది మూసీ డ్రైనేజ్తో సమానంగా ఉంటుందని నా ఫీలింగ్. ఓకే దెన్ బ్రష్ చేస్తే ఓకేనా? చుటుక్కున కళ్ళు తెరిచి అతని పైనుంచి లేవాలని చూస్తుంది. రియాజ్ కళ్ళలోకి చూస్తుంది. కళ్ళు ఎగరేశాడు. చేతులు రెండు సోఫాను ఆంచుకుని తల కిందకి పెట్టుకుంది. మందారం చూపులు బాబు చంకలో ఉన్న బ్లాక్ హెయిర్ పై పడ్డాయి. ఏంటే అక్కడ అదోలా చూస్తున్నావు అని అన్నాడు రియాజ్. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం.